వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ముందుగా ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మార్కెట్లో ఇప్పుడైతే మనం చూసినట్టయితే కైట్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి మెయిన్గా పిల్లలకి హాలిడే స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చూస్తున్నట్టయితే పిల్లలు ఎంతో కైట్స్తో బిజీగా ఉన్నారు. మరి ఇంతే సందడితో మన వరంగల్ హన్మకొండ అయితే ఈ కైట్స్తో మనకైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. రోడ్స్ కానీ మార్కెట్స్ కానివ్వండి. మరి కైట్స్తో పాటు చిరుధాన్యాలు, మరి ఇంకా మనకి ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో ఇప్పుడు పండుగ సందడి అయితే మొదలైంది. మరి ఒకసారి అయితే ఎలాంటి కైట్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయని ఒకసారి అయితే మనం చూద్దాం. హలో అండి. హలో అండి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ పొంగల్ అందరికీ. ఓకే, ఏం షాపింగ్ చేయడానికి వచ్చారు? పిల్లలకి ఇంకా పతంగులు ఇస్తున్నామని చెప్పేసి తీసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మామూలుగా ఈ ఫిష్ కైట్స్ ఇంకా ఇవి తీసుకున్నాము. మాకంటూ ఇంకా పెద్ద తీసుకుందామని చూస్తున్నాము. ఇంకా మెయిన్గా నా నుంచి మెసేజ్ ఏంటంటే పిల్లలైనా కానీ పెద్దలైనా ఎవరైనా కానీ ఈ చైనా మాంజాని అవాయిడ్ చేసి సేఫ్గా అందరినీ అంటే సెలబ్రేట్ చేసుకుంటే మనం ఒక్కరిమే కాదు ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉన్న ఆలోచనతో ఇలాంటి చైనా మాంజాలు ఎంకరేజ్ చేయకుండా నార్మల్ మాంజాలతో సేఫ్గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఒక చిన్న మెసేజ్. సో ఇవి కొత్త రకం కైట్సా? ఈగిల్. సో ఈగిల్ డిజైన్ ఉన్న కైట్స్ అన్నమాట. ఫ్యాన్సీ కైట్స్ ఫర్ దిస్ సంక్రాంతి. ఇప్పుడైతే నేను మీకు ఒక కలర్ఫుల్ కైట్ని అయితే చూపించబోతున్నారు. మెయిన్గా చిల్డ్రన్స్కి అయితే ఇది చాలా నచ్చుతుంది. ఒకసారి చూడండి, కిట్ మాంజా. ఇది మనకి కార్టూన్లో వస్తుంది. సో ఇలాంటి కైట్స్ మెయిన్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. మనకి స్కైలో కూడా చూసినట్టయితే చాలా యూనిక్గా ఉంది ఈ కైట్. మరి ఇక్కడ వీళ్ళు మార్కెట్లో కూడా చైనా మాంజా ఆల్రెడీ బ్యాన్ అయిపోయింది. చైనా మాంజా యూజ్ చేయొద్దని కూడా మనం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకైతే ఇలాంటి మాంజానే మీకు అవైలబుల్లో ఉంది. సో ప్రతి ఒక్కరూ చైనా మాంజాని అవాయిడ్ చేసి ఇలాంటి మాంజాని కొనుగోలు చేయండి. హలో సార్. హాయ్ అండి. ముందుగా హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. ఓకే, ఏం పర్చేస్ చేయడానికి వచ్చారు మార్కెట్? అంటే కైట్స్ కొందామని వచ్చినా అండి. అంటే ఇప్పుడు అంత జనరేషన్ యూత్ అనేది మనకు ఎంజాయ్మెంట్కి చేయడానికి, కైట్స్ ఎక్కేయడానికి అని బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మనం కూడా కొంచెం ఎక్కిద్దామని, కొంచెం రీల్ అట్లా ట్రై చేద్దామని వచ్చినామండి. సో అంటే రీల్ పర్పస్, సోషల్ మీడియాలో కనిపించడానికి కైట్స్ ఎగరేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది ఒక ఎప్పటి నుండో వచ్చే ఆచారం కదా, ఇక కైట్స్ ఎక్కేయడం అనేది. సో మేము కూడా అట్లా ట్రై చేద్దామని వచ్చినాం. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈసారి అయితే కొత్త రకమైన కైట్స్ కూడా మనకు మార్కెట్లో వచ్చాయి. సో ఆ డిఫరెన్స్ అంటే మనం అంతకుముందు వాడిన కైట్స్కి డిఫరెన్స్ ఏమి? అంటే అప్పుడు అంటే పేపర్ ఉండేది, ఇంకా ఇప్పుడు కవర్ అట్లాంటివి వచ్చినాయి. ఇంకా అప్పుడేమో దారం మాంజాస్ ఉండేది, ఇప్పుడు అనేది డిఫరెంట్ అండ్ చరకాస్ కూడా డిఫరెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు చేంజ్ అయింది, జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి చేంజ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.